పరాగు బ్రో, వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన మమ్మల్ని 57 రన్లతోని గెలిపించి మంచి నెట్ రన్ రేట్ ఇచ్చి మా కాన్ఫిడెన్స్ పెంచిల్లు. మాకు మంచి నెట్ రన్ రేట్ ఇచ్చిల్లు, మా బౌలర్స్కి వికెట్స్ ఇచ్చి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిల్లు. ఇప్పుడు మళ్ళీ 2 పాయింట్లు ఇవ్వడానికి రెడీ అయ్యిల్లు. థ్యాంక్స్ పరాగు, థ్యాంక్స్. ఎవరితోని మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కిషను? టేబుల్లో 3వ ప్లేస్లో ఉన్నాం. 7 మ్యాచ్లలో 5 గెలిచినాం. ఆ రోజు మమ్మల్ని ఓడించిన దానికి ఈ రోజు రివెంజ్ ఉంటది. ఏంది రివెంజా? 3 ఓవర్లకి 9 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసినాం. అప్పుడే మర్చిపోయినావా? అయినా మేము కొట్టిన దెబ్బ నుండి ఇంకా తేరుకున్నట్టే లేరు కదా. ఎందుకు తేరుకోలే? ఎప్పుడో తేరుకున్నాం. ఎల్ఎస్జీని 40 రన్స్ల తేడాతో ఓడించినాం మొన్ననే. పరాగు, మాతోని మ్యాచ్కి ముందు మీరు సిఎస్కే కొట్టిన 127 రన్లని జస్ట్ 12 ఓవర్లలో చేజ్ చేసిల్లు. గుజరాత్ టైటాన్స్ మీద 210 కొట్టిల్లు. తర్వాత ముంబై ఇండియన్స్ మీద 11 ఓవర్లలో 150 చంపిల్లు. ఆ తర్వాత ఆర్సీబీ కొట్టిన 200ని 18 ఓవర్లలో ఈజీగా చేజ్ చేసిల్లు. కానీ మాతోని మ్యాచ్ తర్వాత కేకేఆర్ మీద జస్ట్ 155 కొట్టి ఆల్అవుట్ అయినంత పని చేసిల్లు. ఎల్ఎస్జీ మీద జస్ట్ 159 కొట్టిల్లు. మా బౌలర్లు కొట్టిన దెబ్బ నుండి ఇంకా మీ బ్యాట్స్మెన్ తేరుకున్నట్టు లేరు. ఎవరి మీద అయితే దెబ్బ పడ్డదో వాళ్ళ మీదనే మళ్ళా ఫామ్లకు రావడానికి మా పిల్లగాళ్ళందరూ రెడీగా ఉన్నారు. 250 లేకపోతే కుదిరితే మీ మీదనే 300 చంపుతాం. కరెక్ట్ పరాగన్న, వీళ్ళు నన్నే డక్అవుట్ చేసిల్లు. వీళ్ళ మీద సెంచరీ చంపుతా. తమ్ముడు, నువ్వు పక్కకు పోయి ఆడుకోవాలి. ఈ మ్యాచ్లో అసలే నేను కూడా కెప్టెన్ కాదు. మా కమిన్స్ అన్న ఈజ్ బ్యాక్. అన్న ముందు మీ పప్పులు ఉడకాయి. కిషన్ తమ్ముడు, మన స్టేటస్ ఏంది? ఎట్లా నడుస్తుంది కథ? ఒకసారి చెప్పు. ఆల్ ఈజ్ వెల్ అన్న. 7 మ్యాచ్లు ఆడినావు, అలా 4 మ్యాచ్లు గెలిచినావు. 8 పాయింట్లు, 4వ పొజిషన్లు ఉన్నావు. ఇవాళ మ్యాచ్ గెలిస్తే 3వ పొజిషన్కి కూడా పోతాం. నెట్ రన్ రేట్ కూడా ఆల్మోస్ట్ +1కి దగ్గరగా ఉన్నది. సగం ఐపీఎల్ అయిపోయేసరికి మన టీంని పువ్వులలో పెట్టి నీకు అప్పగిస్తున్నా. ఇక నువ్వేం చేస్తావో నీ ఇష్టం. వెరీ గుడ్ కిషన్ తమ్ముడు. ఇప్పటి వరకు 280 ఎన్నిసార్లు కొట్టినాం మనం? 4 సార్లు 200+ కొట్టినాం. మొన్న డీసీ మీద 242 కొట్టినాం కానీ 280 దాకా ఇంకా పోలేదన్నా. అయితే ఇవాళ పోదాం. ఇవాళ మన టోటల్ 280+ ఉండాలి. ఒకవేళ ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళని 180 లోపు మనం ఆల్అవుట్ చేసి ఆ టోటల్ని 15 ఓవర్లలో చేజ్ చేయాలి. ఇదే మన టార్గెట్. ఓకే బాయ్స్, అందరు కమిన్స్ అన్న చెప్పింది గుర్తుంచుకోవాలి. హ్యాట్రిక్ కొట్టేసరికి ఆవుతలేరు. మ్యాచ్ మీ ఉప్పల్లా కాదు, మా జైపూర్లా. ఇక్కడ సినిమా మొత్తం మేం చెప్పినట్టే నడుతుంది. 280 కాదు, 180 కూడా కొట్టనీయం. ఎక్కడ గెలకూడదు అక్కడనే గెలికినవు పరాగు. మొన్ననే 68 బాళ్లలో 135 రన్స్ కొట్టిన, నాట్అవుట్. 10 4లు 10 6లు. ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. లాస్ట్ టైం మీ ఉప్పల్లా ఫస్ట్ బాల్కే డక్అవుట్ చేసిన, అప్పుడే మర్చిపోయినావా శర్మ? ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. మర్చిపోలేదు ఆర్చర్ బ్రో, అన్నీ గుర్తున్నాయి. ఆ మ్యాచ్లో మీరు నన్ను డక్అవుట్ చేసినందుకు మూల్యం ఈ మ్యాచ్లో చెల్లిస్తారు. ఇవన్నీ వద్దు. మీరు కమిన్స్తో నచ్చినా కిషన్తో నచ్చినా మ్యాచ్ గెలిచేది మాత్రం మేమే. వట్టిగానే విసుకుతాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. 4 మ్యాచ్లు వరుసగా గెలిచి వచ్చినప్పుడే కిషన్ తమ్ముడు వట్టిగానే విసికేడు మిమ్మల్ని. ఇప్పుడు నేనొచ్చినాక మీరేడా గెలుతారు. ఆరెంజ్ జ్యూస్ తాగిపిత్తా, రెడీగా ఉండుల్లి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ 3-4 రోజులు కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయినా హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇక నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ జీటీ హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఇవాళ జరగబోయే ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్కి అయితే ఇది రివెంజ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం వాళ్ళని రవీంద్ర జడేజా అండ్ డొనోవన్ ఫెరెరా కనుక కాపాడు ఉండకపోతే వాళ్ళు ఖచ్చితంగా 49 కంటే తక్కువ కాల్అవుట్ అయిపోతుండే. సో వాళ్ళు ఒక పెద్ద ట్రామా నుండి అయితే తప్పించుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే ఈ మ్యాచ్లో రివెంజ్కి ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. కానీ ఎస్ఆర్హెచ్కి ప్లస్ పాయింట్ ఏంటంటే కెప్టెన్ కమిన్స్ ఈజ్ బ్యాక్. ఇషాన్ కిషాన్ అయితే సగం ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ని సక్సెస్ఫుల్గా నడిపించిండు. 7 మ్యాచ్లలో 4 గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఫస్ట్ 4 మ్యాచ్లలో 3 ఓడిపోయినాక హ్యాట్రిక్ కొట్టి కంబ్యాక్ ఇచ్చి ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్నారు. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే టాప్ 3లోకి పోతారు. కమిన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే బ్యాటింగ్కి బూస్ట్ అవుతుంది, ప్లస్ బౌలింగ్ అయితే 100% బూస్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ బోల్టన్ ఫేస్ చేసిండు, బుమ్రాన్ ఫేస్ చేసిండు, భూవీ అండ్ హెజల్వుడ్ బౌలింగ్లో కూడా మంచిగా ఆడిండు. ఇక ఇవాళ ప్యాట్ కమిన్స్ ఇంకొక ఇంటర్నేషనల్ కెప్టెన్ బౌలింగ్లో ఆడబోతున్నాడు. మంచి బ్యాటిల్ ఉంటుంది ప్యాట్ కమిన్స్ అండ్ వైభవ్ సూర్యవంశీ మధ్యలో. సో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక నాకైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.